నగరంలోని స్థానిక వీఆర్ కాలేజ్ సెంటర్ నందు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వీఆర్సీ సెంటర్ నుండి సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు వైపు వెళ్ళు ప్రయాణికులకు కనీసం నిలబడడానికి స్థలం లేక రోడ్లపై ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ మార్గంలో దాదాపు 20 గ్రామాలకు ఇక్కడి నుండే బస్సు వసతులు కలవని, కాని గర్భిణీ స్త్రీలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు బస్సుల కొరకు వేచి చూసేందుకు కనీసం నిలువనీడలేని విధంగా ఉన్నదని, మహిళలకు మరుగుదొడ్లు లేక విద్యార్థినిలు, మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని, కావున ఆర్టీసీ వారు లేక నెల్లూరు నగరపాలక సంస్థ వారు, ప్రభుత్వం వారు పరిశీలించి ఎండ తీవ్రత దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన కనీసం చలువ పందిరులు ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు నీటి వసతి, చలివేంద్రం ఏర్పాటు చేయాలని నెల్లూరు జోన్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డికి వినతిపత్రం అందచేసేటందుకు ప్రయాణికుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, షేక్ రహీం, మహేష్, జనసైనికులు పాల్గొన్నారు. Pai, sim. Será? Ele deu outra coisa. Ó, tinha na అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఏదైతే వీఆర్సీ నడిబొట్టు టవర్ క్లాక్ దగ్గర మా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు, ఆయిల్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక గొప్ప నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అందులో వచ్చే ఆదాయం అంతా కూడా నెల్లూరు జిల్లాకు వస్తుంది. కానీ మాది తిరుపతి పార్లమెంటు, ఇటు చూస్తే నెల్లూరు జిల్లా, ఇటు కానటువంటి పరిస్థితి. అయితే ముత్తుకూరు మండలానికి విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం పోర్టులో పనిచేసే వాళ్ళు, పవర్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు అధికంగా రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. ఈ నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గర నుంచి ముత్తుకూరు వైపు వెళ్ళేటువంటి బస్సులు 22 గ్రామాలకు పైబడి బస్సులు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రతిరోజు నిత్యం కూడా వేల సంఖ్యలో రాకపోకలు, మహిళలు వాళ్ళ జీవనోపాధి నిమిత్తం కూరగాయలు నెత్తిన పెట్టుకుని బస్సుల్లో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా బస్సుల కోసం ఆగాలంటే ఈ టవర్ క్లాక్ దగ్గర ఎర్రటి ఎండలో ఎండాలా, వానలో తడవాలా, కనీసం వసతి లేనటువంటి పరిస్థితి. వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలాంటి అవ్వతాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఎండల తీవ్రత పెరిగింది. గతంలో మనం చూసాం, ఏ ప్రభుత్వం కూడా వచ్చి ప్రయాణికుల గురించి కానీ, మా సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్ళేటువంటి బస్సులు ఆగే స్థలాల గురించి కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఎంతసేపు దాచుకోవడం తప్ప. కూటమిలో భాగంగా ఈరోజు వీళ్ళ అవస్థలను చూసి మేము వచ్చి వాళ్ళ యొక్క మనోగతాలను తెలుసుకొని ఏదైతే జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఒక అర్జీని కూడా రెడీ చేశాం.
ఎందుకంటే మా సర్వేపల్లి నియోజకవర్గం మీద ఎవరు కూడా చిన్న చూపు చూడబాకండి. పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గంలో ముతుకూరు మండలం బలమైన మండలం కాబట్టి ఎంతోమంది రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. కనీసం మహిళలు బాత్రూమ్ పోవాలన్నా కానీ ఈ విఆర్సీ సెంటర్ కాడ వసతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి బస్సులాగా స్థలంలో ఒక బస్ షెల్టర్ మేము ఏసీ బస్ స్టాప్లు అడగడం వల్ల ఒక రేకుల షెడ్ అయినా ఏంటయ్యా 2 బాత్రూములు కట్టండియా, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈరోజు కూటమిలో భాగంగా ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ చేసి ఇక్కడ స్థలాన్ని పరిశీలించాం. ఈ విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే నగర నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నమస్కరించి చేతులు జోడించి నేను ఒకటే కోరుతున్నా, కూటమిలో భాగంగా అయ్యా మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నారో మీరు కనికరించి ఒక్కసారి ఈ యొక్క టవర్ క్లాక్ దగ్గర చూస్తే మా నియోజకవర్గానికి వెళ్ళే మహిళలు ఈరోజు ఈ చెట్టు కింద ఉన్నారు. అవతల పక్క బస్సు కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎండలో ఉండలేక ఈ చెట్టు కింద ఉన్నారు. ఈ చెట్టు కింద సేద తీరుతున్నారు. అటు బస్సు వస్తే మళ్ళీ పరుగులు తోలేటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బంది. కాబట్టి మీరు కనికరించి మీరు దయతలిచి మా నియోజకవర్గమైనటువంటి ముతుకూరు మండలానికి వెళ్ళే ప్రయాణికుల కోసం అక్కడ వసతిని ఏర్పాటు చేయండి. ఆర్టీసీ బస్సులో డ్యూటీలు చేసేటువంటి మహిళా కండక్టర్లు కూడా బాత్రూమ్ పోవాలంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మహిళలను దృష్టిలో పెట్టుకొని మగవాళ్ళు అయితే ఏదో గోడ కింద పోయి పాసు పోసుకుంటారయ్యా, మహిళలు పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీకు పాదాభివందనం చేస్తామయ్యా, మా మీద కరుణించయ్యా, మా మహిళల మీద కరుణించయ్యా, ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నానయ్యా. నా కాడ శక్తి లేదు కాబట్టి నా దగ్గర శక్తే ఉంటే నేనే ఏదొక తాటాకులు పందిరైన వేసేవాడిని. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించే విధంగా మా మహిళలకి ప్రయాణికులకి వసతిని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈరోజు.